అందరికీ నమస్కారం. హరే కృష్ణ అండి అందరికీ. నేను ఈరోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని మొదటి 5 శ్లోకాలు చదివి వినిపిస్తాను. మీరు కూడా చూడండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్రః ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. తాత్పర్యం: ఓ అర్జునుడా, కురుక్షేత్రము ధర్మాచరణములకు ముఖ్యమైన చోటు. నా కుమారులకు కౌరవులను, పాండురాజు కుమారులకు పాండవులను యుద్ధము చేయగోరి అచట చేరి ఉన్నారు. అచట వారేమి చేసిరి? సంజయ వాచ. 2వ శ్లోకము. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తాత్పర్యం: ఇరుసేనలో చేరి ఉన్న ఆ సమయంలో నీవు రాజుగా భావించిన దుర్యోధనుడు పాండవుల సేనను ఒక్కసారి చూచెను. అది పద్మ చూచి శకటాది వ్యూహములుగా విభజించబడి భయంకరముగా తోచెను. దుర్యోధనునికి భయము కలిగిన వెంటనే ద్రోణాచార్యులు వారిని సమీపించి ఇట్లు తన భయమును తెలిపెను. పశ్యతు పాండుపుత్రాణం వ్యూఢం సైతం పాండుపుత్రాణం ఆచార్యం మహతీంచము వ్యూఢం ద్రుపదపుత్రేణ తమశిష్యేన ధీమతా. తాత్పర్యం: హే ఆచార్య, పాండవ సేనాధిపతి ధృష్టద్యుమ్నుడు అతి బుద్ధిమంతుడు కనుక నీ శిష్యునిగా వరించబడిన వాడు. నీ మరణము కోరు అతడు తన సైన్యమును దుర్భేద్యములైన వ్యూహములుగా తీర్చిదిద్దినాడు. దానివల్ల పాండవ సేన బలమెంత పెరిగినదో గదా చూడుడు. 4వ అధ్యాయం. ఆత్ర శూరాః మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటాచ్చ ద్రుపదచ్చ మహారథాః. 4వ అధ్యాయం కదా. ఆచార్య, ఈ పాండవ సేనలో ఎందరో వీరులున్నారో వారందరూ గొప్ప వీలుకాండ్రు. భీమునంత బలము, అర్జునుతో సరితూగు పరాక్రమం కలవారే. వారెవరనగా శ్రీకృష్ణుని కుమారుడగు సాత్వికి, పాండవులను కాపాడిన విరాట్ రాజు, ద్రౌపది తండ్రియు, మహారథి కొడుకగు ద్రుపదుడును, ఇంకా దుష్టకేతుస్సేకితానః కాశ్యరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంత్యభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. తాత్పర్యం: ఆచార్య, ఇంకా దుష్టకేతుడు, చేకితుడు, మిక్కిలి పరాక్రమవంతుడు కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, పురుషశ్రేష్ఠుడు, సైభ్యుడు యుద్ధంలో నిలిచియున్నారు చూడు. మిగతా 6 నుంచి 10 అధ్యాయాలు కూడా చదివి వినిపిస్తాను చూడండి. యుద్ధమన్యంచ విక్రాంతస్థ ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ సర్వ ఏవ మహారథాః. తాత్పర్యం: యుద్ధమన్యుడిని మించిన వీరుడు లేడు. ఉత్తమౌజుడు గొప్ప పరాక్రమశాలి. అభిమన్యుని సంగతి చెప్పనవసరమే లేదు. ద్రౌపది కుమారులగు ప్రతివిద్యుడు, శత్రుసోముడు, శతకీర్తి, శతానికుడు శత్రుసేనులు సరియే సరి. అసలు వీరులందరూ గూడు మహారథుల యుద్ధరంగంలో నిల్చున్నారు చూడు. 7వ శ్లోకం. అస్మాకుతు విశిష్టాయే తాన్నిబోధాదిజోత్తమా నాయకా మమ సైన్యస్య సాంఖ్యార్థం తాన్ బ్రవీమి తే. తాత్పర్యం: బ్రాహ్మణోత్తముడగు ద్రోణాచార్య, మన వారిలో నా సేనకు నాయకులుగా ఉండదగ్గవారు బహుకొద్ది మంది కనిపించుచున్నారు. అయినా అట్టి వీరులను నీకు జ్ఞాపకం చేయుటకై తెలుపుచున్నాను వినుము. 8వ శ్లోకం. భవాన్ భీష్మాచ్చ కర్ణచ్చ కృపంచ సమిధింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమిదత్తిస్తథైవ చ. తాత్పర్యం: నీవు, భీముడొకడు, కర్ణుడు, కృపాచార్యుడు, యుద్ధమునందు విజయం పొందు అశ్వత్థామ,
వికర్ణుడు భూరిశ్రవుడు అంతే కనిపించుచున్నారు, మరి లేరు. అన్యే చ బహుశూరాః మాతార్దే చజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. తాత్పర్యం: పై ఏడుగురే కాక ఇంకా చాలామంది వీరులని పేరు కలవారున్నారనుకో. వారంతా నా విజయానికై ప్రాణాలను సైతం ధారబోసి నిలిచియున్నారు. అంత రకరకాల ఆయుధాలను ప్రయోగించగలవారు, మంచి యుద్ధ కౌశల్యం కూడా కలవారే. అయినా పాండవుల సంఖ్య కంటే లెక్కించదగిన వారుగా లేరు. 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తు ఇదమేతేషాం బలాద్ భీమాభిరక్షితం. తాత్పర్యం: ఆచార్య, మన సేనలో వీరుల సంఖ్య తక్కువ, పాండవులలో బోలెడంత మంది ఉన్నారు కనుక భీష్ముడు మన సేనను రక్షిస్తున్న పాండవులను జయించుటకు చాలదనిపించుచున్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. నేను నేర్చుకున్నది, నాకు వచ్చినది చదివి మీకు వినిపిస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి.